ఏదో జాబ్ తీసుకోకుండా ఇంకొక ఫర్దర్ కోర్స్కి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ బీడిఎస్కి మూవ్ అవుదాం అనుకుంటున్నారో, దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి అని నాకు అనిపించింది. ఏమన్నా అంటే మనం మన చేతులను నమ్ముకోవాలి. డెంటిస్ట్రీలో మొత్తం మన చేతులపైయే వర్క్ ఉంటుంది. మనం జస్ట్ చదివి వదిలేస్తే కాదు, మనకంతా ఫైనల్లీ డాక్టర్ అనే బ్రాంచ్ అయితే అప్పుడు వస్తుంది ఫైనల్లీ. అండ్ ఇంకా మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ డెంటిస్ట్రీ. కేక్ వాక్ ఇన్ డెంటిస్ట్రీ అంటారు, హనీమూన్ పీరియడ్ అంటారు, చాలామంది చాలా రకాలుగా పేర్లు ఇచ్చుకుంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై మేఘనా. సో నీట్ 2025 రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యూచర్ డాక్టర్స్ అనమాట, ఎవరైతే మెడికల్ కాలేజెస్లోకి ఎంటర్ అవుతున్నారో. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ఐఎమ్ ఎ డెంటల్ స్టూడెంట్ అండ్ ఐఎమ్ స్టడింగ్ 3rd year BDS అనమాట. సో ప్రజెంట్ నీట్ 2025 వచ్చేసిన తర్వాత అంటే నీట్ రిజల్ట్ బట్టి మనం కేటగరీస్ అయిపోతామన్నమాట. ఎంబీబీఎస్ కొంతమంది వెళ్ళిపోతారు మంచి, అండ్ ఇంకా డిఫరెంట్ కోర్సెస్ వైపు లైక్ మనం ఎలా బీడిఎస్, ఇంకా బీఎస్సీ నర్సింగ్ అనేవి, బీఏఎంఎస్, ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ కోర్సెస్లోకి మ్యాక్సిమం అందరూ కేటగరీస్ అయిపోతారు. సో నేను ఆ కోర్స్ దాని గురించి నాకు లిటరలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఐడియా అబౌట్ ఓన్లీ బీడిఎస్ అనమాట. ప్రజెంట్ నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను బీడిఎస్ గురించి, సో మీరు తమిళ చూసే ఉంటారు. బిహైండ్ ద బీడిఎస్, అసలు బీడిఎస్ ఏంటి, అసలు బీడిఎస్ వెనకాల ఏముంది, అదొక పాయింట్. అండ్ ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. వాట్ యువర్ సీయింగ్ అవుట్ సైడ్ డజంట్ లుక్ సిమిలర్ కదా. సో ఏదైతే మీకు బయటకు కనిపిస్తుందో కంటెంట్ బీడిఎస్ గురించి, మేబీ అది సేమ్ ఉండొచ్చు, దానికంటే టఫెస్ట్ ఉండొచ్చు, దానికంటే ఈజియర్ కూడా ఉండొచ్చు, బీడిఎస్ ఏదైనా ఉండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చెప్తాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నీట్ 2025 అయిపోయి ఇన్ కేస్ మీరు బీడిఎస్ జాయిన్ అవ్వాలనుకుంటే అట్లీస్ట్ మీకైనా తెలిసి ఉండాలి కదా అసలు బీడిఎస్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తాము, అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అండ్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి, ఏం చేస్తాము అనే డౌట్ అనమాట. అంటే ఎవరైనా అడిగితే మీరు బీడిఎస్ జాయిన్ అవుతుందంటే ఓకే బీడిఎస్లో ఇది ఉంటుందని చెప్పడానికైనా మన దగ్గర కొంచెం ఉండాలి కదా మ్యాటర్. సో అది నాకు అనిపించింది. ఎందుకంటే నేను బీడిఎస్ జాయిన్ అయ్యేటప్పుడు లిటరలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, అంటే జీరో నాలెడ్జ్, ఎలాంటి నాలెడ్జ్ లేకుండే. లిటరలీ చెప్తున్నాను, ఒకటే ఒక పాయింట్ ఉండే మైండ్లో, ఏంటంటే నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, నేను ఇంకొక డ్రాప్ కూడా ఎక్స్ట్రా ఇవ్వదలుచుకోలేదు. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఓకే అదర్ దెన్ ఎంబీబీఎస్ ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఏదైనా డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం నీట్ ప్రిపేర్ అయ్యి నీట్ రాసేది ఎంబీబీఎస్ సీట్ కోసం, దట్ వాజ్ టు బికమ్ ఏ డాక్టర్, ఒక డాక్టర్ అవ్వాలని రాస్తాం. సో నా మైండ్లో ఏముందంటే థాట్, సరే ఎంబీబీఎస్ రాలేదు ఇట్స్ ఓకే, బట్ బీడిఎస్ అయితే ఉంది కదా, అది కూడా ఒక డాక్టర్ అనే గుర్తింపు మనకి ఇస్తుంది. సో ఏదైతే మనం కోరుకుంటున్నామో అది ఇంకొక ఫీల్డ్ ద్వారా కూడా వస్తుంది అని అనుకున్నప్పుడు ఎందుకు ఇంకొక ఇయర్ వేస్ట్ చేయాలి అని అనిపించి నేను బీడిఎస్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ చూస్ చేసుకున్న టైంలో లిటరలీ నాకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండే. అంటే ఎలా అంటే బీడిఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, అది ఒక 5 years కోర్స్ అంట, దాన్ని కూడా డాక్టరేట్ అయితే మంచి ఫీల్డ్ అంటే ఉంటుంది, డాక్టర్ అనే రెస్పెక్ట్ ఉంటుంది అని ఈ మినిమం బేసిక్ తోటి అయితే నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ జాయిన్ అయిన తర్వాత నాకు అనిపిస్తుంది లిటరలీ నాకు అసలు ఏం తెలీదా అని అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్, మీ టైం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఒక వీడియో అయితే ఇప్పుడు చేస్తాను. ఈ వీడియోని మీరు ఎలాంటి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. బికాజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ట్రై చేసి, ఎందుకంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ వీడియోలో మీకు ఒక బేసిక్ క్లారిటీ ఇవ్వడానికి. ఓకే, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మాట్లాడతాను, మనకి బేసిక్ క్లారిటీ ఇవ్వడానికి. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను ఒకవేళ నా పాయింట్ మిస్ చేసి ఉంటే మాత్రం పక్కా మీరు నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి, నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేయడం ఏంటి చేస్తాను పక్కా. ఎందుకంటే వితౌట్ ఒక బేసిక్ ఐడియా లేకుండా ఒక కోర్స్ దగ్గరికి వెళ్ళి మనం జాయిన్ అవ్వాలి అంటే ఏదైతే మీద మనకి ఇష్టమైనా ఉండాలి, దాని మీద ప్యాషన్ అయినా ఉండాలి. కానీ మనం నీట్ రాసిన వాళ్ళం ఏ సిచ్యువేషన్లో ఉంటామంటే
ఇంకొక డ్రాప్ తీసుకోలేక మ్యాక్సిమం ఇదే కండిషన్లో ఉంటారు. మనలో మన మాట ఇదే కండిషన్లో ఉంటాం. ఒక డ్రాప్ తీసుకోలేక ఇంకో కోర్స్ వైపు వెళ్తామే, అంతేగాని దాని మీద ప్యాషన్ ఉండైతే నో కదా. సో దాని గురించి మనకి బేసిక్ ఐడియా అయితే ఉండాలి. నాకు అప్పుడు లేదు. సో ఇప్పుడు మీ అందరి కోసం అయితే చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాము. అసలు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బీడీఎస్ అంటే ఏంటి అనగానే పెద్ద కొటేషన్ ఇచ్చేస్తుంది. సో అలా నేను కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాను. నేను కొంచెం కంటెంట్తో ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ దాంట్లో మనం మిస్ అయితే మాత్రం నాకు కమెంట్స్కి చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ మెన్షన్. ఓకే, సో ఫస్ట్ బీడీఎస్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది కదా కొటేషన్, ఆ కొటేషనే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఓకే, సో మనకి బీడీఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఇది ఏ కోర్సులో అయినా ఉండేది. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్ మన నీట్ అయిపోయాక డైరెక్ట్ సీట్ వస్తుంది కదా, సో అదనమాట. ఇది మనకి 5 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. 5.5 మనకి ఉండదు. బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడీఎస్ ఇట్ ఇస్ 5 years కోర్స్. ఓకే, విత్ రొటేటరీ 1 year ఇంటర్న్షిప్. అది కలిపే మనకి 5 years ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీ మనం ఎండీ చేయడం అనమాట. ఏ కోర్సులో అయినా ఎండీ చేయాలి అని అంటారు కదా, సో అలా దీంట్లో కూడా మనకి చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట, అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్గా ప్రజెంట్ అయితే ఏం తెలియదు మనం జాయిన్ అయ్యే ముందు. సో నేను మీకు చెప్తాను నేను డీటెయిల్లీ. సో క్లారిటీ అయింది కదా. సో బీడీఎస్ అంటే బ్యాచులర్ డెంటల్ సర్జరీ, ఆ 5 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. 5 years మ్యాక్సిమం అంటే మనం స్టడీ చేసేది 4 years అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 4 years కోర్స్ చేస్తాము. దాని తర్వాత మనం 1 year ఆఫ్ రొటేటరీ ఇంటర్న్షిప్ చేస్తామన్నమాట. ఇది దీంతో కలిపి మనకు 5 years కోర్స్ ఉంటుంది. దెన్ లాటర్ మనం పీజీ, దట్ మీన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాము. దీంట్లో స్పెషలైజేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎంబీబీఎస్ వాళ్ళు ఎలా అయితే గైనిక్ అని, కార్డియాలజిస్ట్ అని, రేడియాలజిస్ట్ అని ఎక్సెట్రా వాళ్ళు ఎలా అయితే డిఫరెంట్ స్పెషలైజెస్కి వెళ్తారో, మనం కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు త్రూ నీట్ పీజీ. సో మళ్ళీ కూడా అప్పుడు మనం నీట్ ఎగ్జామ్ రాయాలన్నమాట. అది మనం వదలదు. యూజీ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇదే మనకి రిపీట్ అవుతుంది. ఎంబీబీఎస్ చేసినా మనం రాయాలి, బీడీఎస్ చేసినా మనం రాయాలి. సో కామన్ థింగ్, నీట్ పీజీస్ అండ్ ఎంట్రన్స్ ఫర్ ఎంబీఎస్ స్టూడెంట్స్. ఓకే, అలా ఇప్పుడు సో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అసలు బీడీఎస్లో ఏం స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఏముంటాయి అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీడీఎస్లో మనకి 9 స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సపరేట్ డిపార్ట్మెంట్స్. మన డెంటల్లో మనకి మొత్తం 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, సెకండ్ ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, కాన్సర్న్ ఎండోడాంటిక్స్ అండ్ ప్రోస్టోడాంటిస్ట్, ఆర్థోడాంటిక్స్, సో అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెరియోడాంటాలజీ, పబ్లిక్ హెల్త్ అండ్ డెంటిస్ట్రీ, అండ్ ఫైనల్ ఓరల్ ప్యాథాలజీ. సో మొత్తం 9 డిపార్ట్మెంట్స్లో మనం అండర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 9 డిపార్ట్మెంట్స్లో మనం స్పెషలైజేషన్ అనేది చేయొచ్చు. మనం నీట్ పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత మన మార్క్స్ని బట్టి మనకి ఏ స్పెషలైజేషన్ వస్తే ఆ స్పెషలైజేషన్కి మనం వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు మనకి బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది. నీట్ రాస్తాము, బీడీఎస్ జాయిన్ అయిపోతాం, బీడీఎస్ కోర్స్ని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నానంటే, చాలామంది అడుగుతారు క్వశ్చన్, గవర్నమెంట్ కాలేజ్ బెస్టా, ప్రైవేట్ కాలేజ్ బెస్టా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరే కనుక్కోండి. మీరు ఎందుకు ప్రతిసారి ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా మనం కౌన్సిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ వై వి గివ్ ప్రిఫరెన్స్ టు గవర్నమెంట్ కాలేజ్? బికాజ్ ఫస్ట్ థింగ్ చాలా మంచి ఓపీ ఉంటుంది. సో మనం ఏంటంటే వెరైటీ ఆఫ్ కేసెస్కి మనం ఎక్స్ప్లోర్ అవుతాం. చాలా మంచి కేసు వస్తాయి, చాలా ఓపీ, నెంబర్ ఆఫ్ ఓపీ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. సో అందుకని గవర్నమెంట్ కాలేజెస్ బెస్ట్. అండ్ సెకండ్ ఏంటంటే ఫైనాన్షియల్ పర్పస్ చెప్పాలంటే, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో చాలా ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తారు. అది అందరికీ తెలిసిన ట్రూత్. అది మీకు, నాకు, అందరికీ తెలిసిన ట్రూత్ అది. సో మెయిన్గా 2 reasons చెప్పాలంటే, ఓపీ ఎక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్గా మనకు చాలా బెనిఫిషియల్. ఓకే, దానివల్ల మనం గవర్నమెంట్ కాలేజే ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం. బట్ తప్పదు, బీడీఎస్ కాలేజ్లో చాలా తక్కువ ఉంటాయి.
చెప్పాలంటే. అంటే ఉంటాయి, మన తెలుగు స్టేట్స్లో అయితే తెలంగాణలో ఒకటే ఒక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది, అండ్ ఏపీలో నాకు తెలిసి 2 ఉన్నాయి. సో అలా తక్కువ ఉంటాయి అనమాట. అదే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కాలేజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, సో అలా సో కొంచెం తక్కువ ఉంటాయి. సో మనం ఇక గవర్నమెంట్ అంటే కొంచెం కష్టమే, ప్రైవేట్ అంటే మనం చేయాల్సి అని అనుకుంటే మనం చేయొచ్చు అలా. సో గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేస్తాం ఆఫ్కోర్స్. ఇప్పుడు బీడిఎస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5th ఇయర్ అనేది రొటేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది మనకి, అది పక్కా చెయ్యాలి, అది చేస్తేనే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్లో మనము చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఎంబీబీఎస్లో ఏం చదువుతారు అనాటమీ, బీడిఎస్లో ఏం చదువుతారు అనాటమీ అని. బికాస్ నాకైతే ఉండే ఈ డౌట్, అందుకే నేను చెప్తున్నాను. మనకి ఫస్ట్ ఇయర్లో జనరల్ అనాటమీ అని ఉంటుంది. మనం ఏం చేస్తామంటే హెడ్, నెక్ అండ్ బ్రెయిన్ గురించి చదువుతాం. ఓకే, మనము లిమ్స్, లోయర్ లిమ్స్, అప్పర్ లిమ్స్ వీటన్నిటి గురించి మనం చదవము, ఎంబీబీఎస్ వాళ్ళైతే చదువుతారు. సో మన డెంటిస్ట్రీ ఇట్ ఈస్ లిమిటెడ్ టు హెడ్, నెక్ అండ్ బ్రెయిన్. జనరల్ అనాటమీ కిందకి వస్తుంది. ఫస్ట్ ఇయర్లో మనకి ఉండే మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. ఓకే, అండ్ డెంటల్ సబ్జెక్ట్స్ ఏంటంటే డెంటల్ అనాటమీ అండ్ డెంటల్ హిస్టాలజీ. డెంటల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 2 ఉంటాయి, డెంటల్ అనాటమీ, డెంటల్ హిస్టాలజీ. ఇప్పుడు జనరల్ అనాటమీలో అయితే మనం హెడ్, నెక్, బ్రెయిన్ గురించి మాత్రమే చదువుతాం. ఓకే, నెక్స్ట్ ఫిజియాలజీ ఇంకా బయోకెమిస్ట్రీ. యూనివర్సిటీ పేపర్లో అయితే మనకి జనరల్ అనాటమీ అనేది ఫైనల్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, యూనివర్సిటీ ఎగ్జామ్స్ అప్పుడు మనకి జనరల్ అనాటమీ అనేది 70 మార్క్స్కి ఇస్తారు, దాని 35 ఇస్ ద పాస్ మార్క్. ఓకే, 70 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఇంకా ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఇది రెండింటిని కలిపి ఒక పేపర్గా ఇస్తారు. అంటే అది 35, ఇది 35 అనమాట. రెండింటికి కలిపి కూడా కౌంటింగ్ ఉంటుంది, పాస్ మార్క్ అని 35 ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెంటల్ అనాటమీ, డెంటల్ హిస్టాలజీ. డెంటల్ అనాటమీ, డెంటల్ హిస్టాలజీ కూడా కలిపి ఒకటే ఒక పేపర్గా వస్తుంది మనకి, అది 70 మార్క్స్కి. సో అది కూడా సేమ్ 35 ఇస్ ద పాస్ మార్క్. ఓకే, సో ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ అనాటమీ ఈ 3 కూడా మనకి మెడికల్ సబ్జెక్ట్స్ అనమాట. డెంటల్ సబ్జెక్ట్స్ ఓన్లీ 2 ఉంటాయి మనకి ఫస్ట్ ఇయర్లో, ఆ 2 కూడా ఓన్లీ ఫస్ట్ ఒకటే ఒక పేపర్గా వస్తుంది, డెంటల్ అనాటమీ అండ్ డెంటల్ హిస్టాలజీ. డెంటల్ అనాటమీ ఏంటంటే స్టడీయింగ్ అనాటమీ ఆఫ్ ఈచ్ టూత్ అనమాట. సో ప్రతి ఒక్క టూత్ గురించి మనం డీటెయిల్ అనాటమీ చదువుతాం. అండ్ ఆల్సో మనకి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్క టీత్ని మనం ఒక వ్యాక్స్ బ్లాక్ మీద కారు చేయాలన్నమాట. సో ఇది ఒక ప్రాక్టికల్ క్లాస్. అండ్ డెంటల్ హిస్టాలజీ ఏంటంటే మనం అంటే డెంటల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో, అండర్లయింగ్ స్ట్రక్చర్స్, మనం నాట్ విజిబుల్ టు ది ఐస్, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం హిస్టాలజీ, లైక్ ఎలా చెప్పాలి, మనం సెల్స్ ఇలా ఉంటాయి, నార్మల్గా మనం చదువుకొని ఉంటాం కదా హిస్టాలజీ. సో అలాగా సెల్స్ అవన్నీ చదువుకుంటాం అనమాట. అండ్ ఆల్సో ఇదనమాట బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే కనీసం ఫస్ట్ ఇయర్లో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయని తెలియాలి కదా, సో అది. ఇంకా సెకండ్ ఇయర్కి వస్తే, సో ఫస్ట్ ఇయర్ అయితే అలా అలా మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసేస్తాం మంచిగా, జనరల్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, డెంటల్ అనాటమీ, హిస్టాలజీ. అండ్ ఎగ్జామ్స్లో కూడా సేమ్ మనకి అయితే ఇయర్ అంతా నేర్పిస్తారో, కార్వింగ్ కావచ్చు అండ్ హిస్టాలజీ డయాగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫైనల్లో కూడా ఉంటాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ ఇంకేమైనా నేను పాయింట్స్ ఏమైనా మిస్ అయి ఉంటే, మీకు డౌట్స్ ఉంటే మాత్రం పక్కా యూ హ్యావ్ టు మెన్షన్ అబ్బా కమెంట్ సెక్షన్లో. బికాజ్ నేను చాలా కష్టపడి ఇవన్నీ టాపిక్ గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను. ఎందుకంటే మనం స్టడీ సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకి ఎక్కువ ప్రాక్టికల్ వర్కే ఉంటుంది. ఓకే, ఎక్కువ ప్రాక్టికల్ వర్కే ఉంటుంది, అంత ఫ్రీ టైం కూడా మనకి దొరకదు మ్యాక్సిమం చెప్పాలంటే. సో సెకండ్ ఇయర్లో ఏంటంటే మేజర్ డెంటల్ సబ్జెక్ట్ వచ్చేసి, డెంటల్ సబ్జెక్ట్ ఏంటంటే డెంటల్ మెటీరియల్స్ అనమాట. డెంటల్ మెటీరియల్స్ అంటే మీరు జాయిన్ అవుతుంది మీకు అర్థమవుతుంది, మనం వేరియస్ మెటీరియల్స్ యూస్ చేస్తామంట డెంటిస్ట్రీలో. మనం ఇంప్రెషన్ తీసుకోవడానికి, లైక్ ఇలా సైజ్ తీసుకోవడానికి చాలా డిఫరెంట్ మెటీరియల్స్ మనం యూస్ చేస్తామన్నమాట. సో ఆ మెటీరియల్స్ గురించి మనం డీటెయిల్గా చదువుతాము డెంటల్ మెటీరియల్ సబ్జెక్ట్లో. ఓకే, సో సెకండ్ థింగ్,
మెడికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సెకండ్ ఇయర్లో. మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే ప్యాథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ. సో ఫార్మకాలజీ ఏంటంటే యూనివర్సిటీ పేపర్లో మనకు కంప్లీట్ 70 మార్క్స్కి వస్తుంది. ఈవెన్ డెంటల్ మెటీరియల్స్ కూడా 70 మార్క్స్కి వస్తుంది. ఫార్మకాలజీ 70 మార్క్స్కి వస్తుంది. సేమ్ మనకి ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ రెండు కలిపి 70 మార్క్స్కి ఎలా అయితే ఇచ్చారో, ఇక్కడ మనకి ప్యాథాలజీ ఉన్న మైక్రోబయాలజీ కలిపి 70 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, రెండు కలిపి ఉంటుంది. సో సెకండ్ ఇయర్లో మెడికల్ సబ్జెక్ట్స్ అయితే ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, అండ్ డెంటల్ సబ్జెక్ట్స్ అయితే డెంటల్ మెటీరియల్స్. అండ్ వీటితో పాటు మనకి ఓన్లీ ప్రాక్టికల్ వర్క్ ఉండే 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రీ క్లినికల్ ప్రోస్థోడాంటిక్స్ అండ్ ఇంకొకటి ప్రీ క్లినికల్ కన్జర్వేటివ్, PCC అనమాట. సో ఇవి రెండు. సో ఇవన్నీ మనం సెకండ్ ఇయర్లో మనకి మెడికల్ సబ్జెక్ట్స్, డెంటల్ సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టికల్గా ఉంటాయి అన్నమాట. ఇక వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. సో ఇది సెకండ్ ఇయర్లో ఇలా ఉంటుంది బేసికల్గా. ఇక డెంటల్ మెటీరియల్స్ చెప్తాను మెటీరియల్స్ గురించి చదువుతామని. అండ్ ఇంకా ప్యాథాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఫార్మకాలజీ స్టడింగ్ అబౌట్ మెడిసిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మైక్రోబయాలజీ అబౌట్ బ్యాక్టీరియా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా చదువుకుంటుంటాం అనమాట దాంట్లో. ఇంకా ప్యాథాలజీ ఏంటంటే ద రీజన్ బిహైండ్ ద డిసీజ్, ప్యాథాలజీ ఏంటి, వాట్ ఇస్ ద ఇటియాలజీ, ఇవన్నీ కూడా మనం చదువుకుంటుంటాం ప్యాథాలజీలో. సో ఇవన్నీ మెడికల్ సబ్జెక్ట్స్, డెంటల్ సబ్జెక్ట్స్. ఇంకా PCC అయితే ప్రీ క్లినికల్ వర్క్ అనమాట. అంటే థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి క్లినికల్ స్టార్ట్ అయిపోతాయి. సో క్లినికల్స్లో చేయాల్సిన వర్క్ అంతా మ్యాక్సిమం మనం ఈ ప్రీ క్లినికల్గా నేర్చేసుకుంటాం, అంటే సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం అనమాట. సో మీరు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. థర్డ్ ఇయర్ నుంచి మనం డిపార్ట్మెంట్స్కి ఎంటర్ అవుతాం. ఇంకా నో మోర్ మనకి క్లినికల్ వర్క్స్ ఉండవు. సో థర్డ్ ఇయర్ నుంచి డైరెక్ట్ మనం డిపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అయ్యి మనకి కేసెస్ ఇస్తారనమాట. మనకి కేసెస్ అలాట్ చేస్తారు, చిన్న కేసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అలా మనం కేసెస్ చేస్తూ ఉండాలి. సో దానికి సంబంధించిన ప్రీ క్లినికల్ వర్క్ అనేది మనకి సెకండ్ ఇయర్లో చేపిస్తారు. ఓకే, ప్రీ క్లినికల్ కన్జర్వేటివ్ ఏంటంటే నార్మల్గా మన పేరెంట్స్ ఎప్పుడైనా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి పళ్ళు పుచ్చిపోయింది అంటాం కదా. సో వాటికి క్యావిటీ చేశారు, సిమెంట్ నింపారు. సో ఇలాంటిదంతా కూడా మనం ప్రీ క్లినికల్ PCCలో వర్క్ ప్రాక్టీస్ చేస్తాము. అదే మీరు PCPలో అయితే మొత్తం మనం టీత్ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్స్ అనేవి మనతో చేపిస్తారనమాట. అది ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కలాగా ఎన్ని సెట్స్ అనేది వాళ్ళ వేరే అవుతుంది. సో అలాగా మనకి సెట్స్ చేపిస్తారు. ఓకే, ఇదంతా కూడా ఇంకా హ్యాండ్ వర్క్. అబ్బా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ మీద డిపెండ్ ఉంటుంది. ఏమన్నా మనం మన చేతులను నమ్ముకోవాలి. డెంటిస్ట్రీలో మొత్తం మన చేతులపైయే వర్క్ ఉంటుంది. మనం జస్ట్ చదివి వదిలేస్తే కాదు, మనకంతా ప్రాక్టికల్గానే చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. ఐ డోంట్ హ్యావ్ లిటరలీ ఎనీ ఐడియా లేకుండే నాకు వీడియోస్ జాయిన్ అయ్యే ముందు. బట్ అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ నా స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా వస్తుందని చేస్తున్నాను ఈ వీడియో. ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ ఇంకేమైనా మీకు తెలుసుకోవాలనిపిస్తే మాత్రం డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అనిపిస్తే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి రావాలి అని మీరు అనుకుంటే డెఫినెట్లీగా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను నేను. సో థర్డ్ ఇయర్ కేక్ వాక్ ఇన్ డెంటిస్ట్రీ అంటారు, హనీమూన్ పీరియడ్ అంటారు, చాలామంది చాలా రకాలుగా పేర్లు ఇచ్చుకుంటారు దీనికి. సో థర్డ్ ఇయర్లో అయితే సెకండ్ ఇయర్ చాలా కష్టపడ్డాం. నేనైతే చాలా కష్టపడ్డాను. అంటే లైక్ ప్రీ క్లినికల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అయితే కష్టపడ్డాను. ఫస్ట్ ఇయర్ అంతా చిల్ అయితే లేదు, కానీ థర్డ్ ఇయర్ అయితే కష్టంగా ఉండదు. అలా అని చెప్పి మొత్తం రెస్ట్ పీరియడ్లో అయితే ఉండడం బాగుంటుంది. థర్డ్ ఇయర్ చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అనమాట. ఫస్ట్ ఇయర్ డెఫినెట్గా లవ్ చేస్తారు, అండ్ థర్డ్ ఇయర్ ప్యూర్లీ లవ్ ఇట్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద డెంటిస్ట్రీ ఇన్ థర్డ్ ఇయర్ చెప్పాలంటే. అండ్ సో అలాగా నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో డిపార్ట్మెంట్స్ ఇప్పుడు అయితే ఫస్ట్ చెప్పాను కదా 9 డిపార్ట్మెంట్స్ అనేది. దాంట్లో థర్డ్ ఇయర్లో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ మాత్రం మనకి డిపార్ట్మెంట్ వేరు, అది మనకి ఫైనల్ ఇయర్లో వేస్తారు. అండ్ ఓరల్ ప్యాథాలజీ వచ్చేసి ఇట్ ఈస్ అ మెయిన్ సబ్జెక్ట్ అనమాట. మెయిన్ డెంటల్ సబ్జెక్ట్ మనం రాసేది థర్డ్ ఇయర్లో. ఓకే, అండ్ ఇంకా మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనము
ఇప్పుడు ఎలా మాకైతే పక్కనే మాకు మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. సో వీ విల్ గో అనమాట. సో మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఉంటుంది. డెంటల్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఓరల్ ప్యాథాలజీ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఇది మెయిన్ మనకి. అంటే ప్రతి ఇయర్ డెంటల్ సబ్జెక్ట్స్ ఒకటి ఉంటుంది, మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే థర్డ్ ఇయర్లో కూడా ఓరల్ ప్యాథాలజీ వచ్చేసి మనకి మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, డెంటల్ సబ్జెక్ట్. అండ్ మెడికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ ఉంటుందన్నమాట. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ మనకి ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మనకి హాస్పిటల్లో పోస్టింగ్స్ వేస్తారు. మాకు ఓజీహెచ్లో పోస్టింగ్స్ అనమాట. బికాజ్ వీఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా కాబట్టి మాకు ఓజీహెచ్లో పోస్టింగ్స్ ఉంటాయి. జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అవి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫైనల్ ఇయర్కి వస్తే నేను చెప్పిన ఓరల్ ప్యాథాలజీ తప్పితే, ఎక్సెప్ట్ ఓరల్ ప్యాథాలజీ, బికాజ్ ఓరల్ ప్యాథాలజీ 9 అవుతాయి. ఓరల్ ప్యాథాలజీ మనం థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ రాసేస్తాం కాబట్టి ఫైనల్ ఇయర్లో రిమైనింగ్ 8 ఏవైతే ఉన్నాయో 8 డిపార్ట్మెంట్స్ ఒక సబ్జెక్ట్స్ మనం ఫైనల్ ఇయర్లో చదువుకుంటాము. ఫైనల్ ఇయర్లో కోటా ఉంటుంది కేసెస్ది. ఎవ్రీ స్టూడెంట్ కూడా ఆ కోటా కంప్లీట్ చేయాలి. అండ్ సో కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటాం. అండ్ 8 సబ్జెక్ట్స్ ఒక ఎగ్జామ్స్ పాస్ అయితేనే మనం ఇంటర్న్షిప్కి ఎంటర్ అవుతాం అనమాట. ఫైనల్లీ డాక్టర్ అనే బ్యాచ్ అయితే అప్పుడు వస్తుంది మనకి. ఓకే, ఫైనల్ ఇయర్ అనేది కంప్లీట్గా వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ చేస్తే. ఇంకా ఏమున్నాయి చెప్పాల్సినవి? మ్యాక్సిమం చెప్పాలని అనుకుంటున్నాను. లిటరల్లీ నాకు ఇంత నాలెడ్జ్ కూడా లేకుండే నేను వీడియోస్ జాయిన్ అవుతున్నప్పుడు. ఇఫ్ మీరు నా వీడియో ఇప్పుడు మీకు కనిపించింది కాబట్టి అట్లీస్ట్ మీరు ఇప్పుడు జాయిన్ అవుదాం ఎవరైనా ఎన్ని డ్రాప్స్ ఇవ్వాలనుకుంటారు చెప్పండి? మ్యాక్సిమం ట్రై చేసే కాడికే మనం ట్రై చేస్తాం. మన వల్ల కాదు అని తెలిసినప్పుడు విల్ మూవ్ ఆన్ టు అదర్ ఫీల్డ్. ఓకే, సో అలాగా మనం మూవ్ ఆన్ అయిపోయి జాయిన్ అవుతారు. కాబట్టి మీ అందరికి కూడా ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి అని నాకు అనిపించింది. ఈ వీడియో చూసినంతసేపు మీకు మ్యాక్సిమం మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, అది ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక ప్లీజ్ ట్రై టు క్లారిఫై విత్ మీ. కమెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ టైం కుదిరింది. అండ్ ఈ టైంలో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే రిజల్ట్ కూడా వచ్చేసింది నీట్ 2025. ఇంకా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. చాలా డైలమాలో ఉంటారు అందరూ. మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్ తీసుకోవాలా, డ్రాప్ తీసుకోవాలా అని. అండ్ ఇంకొకటి కూడా చాలా మనం వింటాం వీడియోస్ జాయిన్ అయ్యేటప్పుడు, సాచురేషన్ అంట బీడిఎస్లో, చాలా జాబ్స్ లేవు అది ఇది అని. ఒక్క మాట మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏ కోర్స్లో సాచురేషన్ లేకుండా ఉన్న ఫీల్డ్ ఏంటి? ఏ ఫీల్డ్కి సాచురేషన్ లేకుండా ఉంది? ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సాచురేషన్. ఓకే, సో ఎవరైతే బీడిఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ మీ టైంని కేటాయించి వీడియో చూడండి. యూ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ బీడిఎస్. ఓకే కండి, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని వచ్చాను ఇక్కడ మీతోటి. నన్ను ఎవరైనా బీడిఎస్ గురించి అడిగితే నేను ఏమైనా చెప్పాలనుకున్నానండి వాళ్ళకి. సో నాకు యూట్యూబ్ ఉంది కదా, సో క్రియేట్ చేద్దామనిపించి చేశాను అంతే. ఇంతకంటే ఎక్కువ ఉంది కానీ మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి అని నేను చెప్పి అంతా క్రియేట్ చేశాను. ఈ కంటెంట్ అనేది పెడుతున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ చెప్పండి. దట్ గివ్స్ మీ, చెప్పాలంటే నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది నాకు. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద నీట్ ఆస్పిరెంట్స్. వాళ్ళు ఏం తీసుకుందాం అనుకున్నా వాళ్ళ లైఫ్లో అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను లిటరల్లీ. బికాస్ దిస్ నాట్ అన్ ఈజీ టాస్క్, అది అందరికీ తెలుసు. కొంచెం టఫ్, చాలా టఫెస్ట్. బికాజ్ ఎవ్రీ వన్ ఆ సిచ్యువేషన్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు అందరూ. సో అది, సో ఫైనలీ చెప్తున్నాను కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కంటెంట్ నిజంగా నచ్చితే. ఓకే, అండ్ ఆల్సో సో ఇంతటితో బాయ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియో ఏముండబోతుంది అని నాకు తెలియదు కానీ మీకు ఒకవేళ దీన్ని ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ చెప్తే నేను వాటికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను.
ఇలానే నా యూట్యూబ్ ఛానల్లో ఇంకా కంటెంట్ అనేది వస్తూనే ఉంటుంది. సో యూ డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో బాయ్ అందరికీ. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫ్యూచర్ డాక్టర్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ and all the best to all the NEET aspirants. Wish you all good luck. Bye.